జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం. ఈ శుక్ర గ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్ర గ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్ర గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్ర గ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే మనకి ఏదైతే ఈ శుక్ర గ్రహం ఉందో ఈ శుక్ర గ్రహం మారడం అనేది కొన్ని రాశులకి అదృష్టం అని చెప్పొచ్చు. అందులో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయో. అయితే ఈ శుక్ర గ్రహం అనేది మకర రాశి నుంచి కుంభరాశికి అనేది మారడం జరుగుతూ ఉంది. ఈ మారిన తరుణంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తత్మేర బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఎప్పటి నుంచో మీరు జాబ్ కోసం మీద ఎదురు చూస్తున్నారా? ఎప్పటి నుంచో మీరు విదేశానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? పెళ్ళిళ్ళు ఇంకేమైనా మీకు అవ్వలేదా? మీరందరూ కూడా ఈ శుక్ర గ్రహం మారుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శుక్ర గ్రహం అనేది వీటన్నిటి కూడా ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, విదేశానికి, అలానే మ్యారేజెస్లోను, అలానే మనకి ఎన్ని రకాల దోషాలున్నా ఎన్ని రకాల పరిహారాలన్నా చేస్తాడు. అయితే ఈ శుక్రగ్రహ పరిహారం ద్వారా, ఈ శుక్రగ్రహ శోభ ద్వారా, ఈ శుక్రగ్రహ మార్పిడి ద్వారా కూడా ఈ సింహరాశి వాళ్ళకి తత్మేర కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఎంతవరకు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబు మీకు రావచ్చు. మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉండి వదిలేసినటువంటి జాబులు కూడా మీకు వచ్చేదానికి అదృష్టం ఉంది. తద్మేర విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు ఉంటే ఈ శుక్ర గ్రహం వల్ల కూడా మంచి జరిగేసి మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే దక్షిణ వైపున ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్కి ఎక్కువ వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి తత్మేర సింహరాశి వాళ్ళు దక్షిణం అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శుక్ర భగవానుడి యొక్క కృప అనేది మీ మీద బాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలు కూడా మీరు ఈ వీసా సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది. పిల్లలు పుట్టినటువంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యరీత్యా నిజంగానే ప్రాబ్లం ఉంది అంటే ఓకే, లేదు గ్రహరీత్యా ఏదైనా దోషం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ శుక్రుడు మారుతున్నాడు కాబట్టి పిల్లలు కూడా పుట్టేటువంటి ఆస్కారం అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అదృష్టం కూడా కనిపిస్తుంది. ఆడవాళ్ళ దోషం ఉన్నా మగవాళ్ళ దోషం ఉన్నా కూడా కనపడుతుంది. కాకపోతే మీరు ఒక 11 రోజుల
మనకి ఇంగువ అని ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకంటే పర్టికులర్గా ఇంగువ అని ఉంటుంది. ఈ ఇంగువని కనుక మీరు ప్రతిరోజు వంటలో వేసుకొని తినడం ద్వారా మీకు ఈ పిల్లలు పుట్టేటువంటి అదృష్టం, లోపలేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ పిల్లలు పుట్టిన అదృష్టం ఉండదు. కాబట్టి తద్వారా ఇంగువ కూడా శుక్రుడు సంబంధించింది. కాబట్టి ఈ ఇంగువ తినడం ద్వారా పిల్లలు పుట్టేటువంటి అదృష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తద్వారా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగువని ప్రయత్నం చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఇంగువ తినొచ్చు వంటలో. అందులో పిల్లలు లేనటువంటి సింహరాశి వాళ్ళు తింటే ఇంకా మంచిది. అలానే మీరు ఇంగువ దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ ఎంత ఇంగువ అంటే మినిమం ఒక 110 గ్రాములు ఇంగువని మీరు ఎవరికైనా దానం చేయడం ద్వారా మంచిది. లేదా ఒక ఎర్రని క్లాత్లో మనం ఆ ఇంగువని కనుక మూటగట్టి, ఆ ఇంగువని మూటగట్టి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం ఎటువైపున్నా ఆ సింహద్వారానికి ముందు పక్క భాగం ఏదైతే ముందు అంటే మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా, దానికి మనకి జనానికి కనిపించేటువంటి భాగాన గనక మనకి ఆ సింహద్వారం పైన ఇంగువని కట్టి ఉంటే మనకి ఇంగువ కట్టడం ద్వారా మీ ఇంట్లో అశాంతి లేకుండా ఉండేవాళ్ళు, అలానే ప్రశాంతత లేని వాళ్ళు కూడా వాస్తు ప్రకారంగా ఏదైనా దోషాలున్నా కూడా ఇంగు కట్టడం ద్వారా ఈ సింహరాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే పిల్లని పుట్టినంత వాళ్ళకి కూడా ఇంగువ తినడం ద్వారా, ఇంగువ అంటే వంటలో తినండి, విడిగా తినొద్దు, వంటలో వేసుకోండి. అన్ని వంటల్లో ఇంగువ వాడటం వల్ల మీకు మంచి జరిగేదానికి అదృష్టం ఎక్కువ కనిపిస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి. అయితే మొదటిగా ఏంటంటే విదేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తత్మేర ప్రయత్నం చేయండి. సింహరాశి వాళ్ళు వెళ్ళేందుకు అదృష్టవంతులుగా ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాబులు కూడా మీకు వచ్చేదానికి అదృష్టం. కాబట్టి అన్ని ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు మారడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ద్వాదశ రాశులన్నిటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హారోస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్లిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో, ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా, లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో, ఈ జీడిపప్పు కానీ, జీడి గుళ్ళు కానీ, అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలో తగ్గకుండా బ్రాహ్మణోత్తముడికి కానీ, లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.